నువ్వు సపోర్ట్ ఇవ్వాల్సింది నీ ఉగ్రవాదాన్ని భారత్కి అప్పగించడం. ఇదే అంశానికి సంబంధించి ఇన్ఫాక్ట్ ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పుకొచ్చారు, మీరు ఉగ్రవాదాన్ని వదిలేంత వరకు నీళ్ళు ఇచ్చేది లేదంటూ కూడా. మా ప్రతినిధి కృష్ణమోహన్, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్, అండ్ ఇప్పుడు భారత్ పాక్ యుద్ధాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిశ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ని మనకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రతినిధి, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం నీళ్ళు ఎండిపోయాయి బాబోయ్, మాకు నీళ్ళు ఇవ్వండి అంటూ కూడా పాకిస్తాన్ వేడుకుంటోంది. భారత్ని అంత తక్కువ అంచనా వేసిన పాకిస్తాన్ ఎందుకు ఈరోజు మళ్ళీ నీళ్లు కావాలి అని చెప్పి మనల్ని వేడుకుంటోంది? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అంటున్నారు కదా మనల్ని, మేము గేలి చేసాం అంటున్నారు కదా వాళ్ళు. బేసిక్ గా ఈ ఇంపాక్ట్ రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉంటుందని ముందు నుంచి మనం మాట్లాడుకుంటుంది. అదే సింధు జలాలు ఆపిన తర్వాత దాని పరిస్థితి పాకిస్తాన్కి కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితికి వెళ్ళిపోతాయి. ఇప్పటికే అక్కడ వాటర్ బాటిల్ ఇక్కడ మనకి ఇండియాలో 20 రూపాయలు దొరికే బాటిల్ పాకిస్తాన్ లో 150 రూపాయలు దొరుకుతుంది. సో అంత ఎద్దడి రాబోతుందని ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పుడు పరిస్థితి కూడా అది. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు కాలబేరానికి వచ్చిందని చెప్పుకోవాలి. కారణం దీంతో చాలా అంటే బేసిక్ గా సింధు జలాల మీద ఆధారపడి జీలం కానీ లేకపోతే బియాస్ కావచ్చు లేకపోతే రావి నదుల మీద దాదాపుగా 80% కల్టివేషన్ పూర్తిగా రైతులు అక్కడ ఉన్న పండించడానికి అవసరమైన అంతా కూడా ఈ 3 జీవనదుల మీదనే చాలా ఎక్కువగా ఆధారపడతారు. అటువంటిది 3 నదుల్లో దాదాపుగా వారం రోజుల నుంచి నీళ్లు ఆపేసిన తర్వాత పరిస్థితి కానీ చూస్తే కంప్లీట్ గా వాళ్ళందరికీ కూడా ఎండిపోయిన పరిస్థితి ఎడారిని కనిపిస్తుంది. చాలా మంది సోషల్ మీడియాలో అక్కడున్న పాకిస్తాన్ ప్రజలు అక్కడున్న నాళ్లను కూడా బయటికి తీసి చూపిస్తూ వీడియోలు కూడా పెడుతున్న పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు దాకా. సో ఇంకొక 10 రోజులు కానీ ఇదే పరిస్థితి కానీ సాగితే కనీసం వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం కూడా పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. అట్ ద సేమ్ టైం నీటి యుద్ధం ఊర్లోనే పుట్టుకోవాల్సిన పరిస్థితికి పాకిస్తాన్ రాబోతుంది. సో అటువంటి ప్రయత్నంలో దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా 7-8 ప్రధాన నగరాలు, ప్రధాన జిల్లాలు అంటే రాష్ట్రాలు పూర్తిగా కూడా ఈ సింధు జలాల మీదనే ఆధారపడి ఉన్న పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ కానీ ఈ నీళ్లు భారత్ కానీ విడుదల చేయకపోతే దాని నష్టం చాలా దూరం వెళ్ళిపోతుంది, చాలా తీవ్రంగా ఉండబోతుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలనుకున్నా, ఇక ఎవరి దగ్గరికి పోవాలనుకున్నా తిరిగి భారత్ కాళ్ళు మోకాల్సింది. అందుకే ఈ రోజు కాళ్ళ బేరానికి పాకిస్తాన్ వచ్చిన పరిస్థితి. దాదాపుగా నీళ్లు చాలా దుర్భరమైన జీవితంలోకి పాకిస్తాన్ వెళ్ళిపోతాయి. ఇటువంటి పరిస్థితి ఇంకొక వారం రోజులు కానీ జరిగితే ఇక నేను ఇందాక చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అక్కడ నీటి కోసం యుద్ధం చేసుకోవాలి వాళ్ళే. ఒకవైపు బెలూచిస్తాన్ తో అంతా ఇంటర్నల్ యుద్ధం జరుగుతుంది, మరోవైపు పాకిస్తాన్ ఇప్పుడు నీళ్ల కోసం యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఉన్న నాయకులు మాట్లాడే వ్యవహారం, లేకపోతే నీళ్లు ఇవ్వకపోతే రక్తం 7 రూపాయలు అవుతుంది అరువు ఒప్పందం. కానీ లేకపోతే ఆ డ్యామ్ ని పేల్చేస్తా ఉన్నారు ఏకంగా. అదే పిలిచేస్తాం ఇది కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు భారత్ ఈ విషయంలో చాలా పకడ్బందీ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. రాబోయే రోజుల్లో కొంత సపోర్ట్ గా లేకపోతే రేపు జెనీవాలో జరగబోయే సమావేశంలో కొంత చర్చలు వచ్చిన దౌత్యపరమైన చర్చలు వచ్చినప్పటికీ కూడా భారత్ మొదటిగా చెప్పబోయేది ఏంటంటే ఇక మీదట సింధు జలాల భారత భూభాగంలో ఉన్న సింధు జలాలని చాలా వరకు అక్కడ కొత్తగా డ్యాములు నిర్మించుకునేదానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆ దిశగా ఒక ప్రయత్నం కూడా ఆలోచిస్తుంది. ఇది చాలా మేజర్ ఇంపాక్ట్. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ కి ఎంత మనం ఉదాహరణతో చూపించి నీళ్లు వదిలాలని అనుకున్నా దానికంటే ముందే భారత్ భూభాగంలో ఉన్న సింధు జలాల మీద కొంత ఆనకట్టలు నిర్మించాలనే ఒక ప్రయత్నం చాలా సీరియస్ గా చేయబోతుంది. అది జరగబోతుంది కూడా. దానికి నాంది కూడా చాలా వేగంగా నిర్ణయానికి రాబోతుంది భారత్. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారాల్లో భారత్ పట్ల ఇంకా పాకిస్తాన్ తన ధోరణి, తన వైఖరిని మార్చుకుని బతిమలాడుకుంటే తప్పితే ఇక వేరే మార్గాలు ఏమీ లేవు. వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా లేవు. వాళ్ళు మేము ఐక్యరాజ్య సమితి లేకపోతే ఇంకొకటి దగ్గర మా మధ్య 1950లో ఒప్పందం జరిగింది, ఆ ఒప్పందం ప్రకారం ఎన్ని ఇవ్వాలి అని వచ్చినా కూడా భారత్ వినే పరిస్థితి ఉండదు అనేది చాలా క్లియర్ గా చెప్తుంది. ఇప్పటికే సీజ్-ఫైర్ చేసి కొంత తప్పు చేశామనే భావనలో భారత ప్రభుత్వం ఉంది. ఎందుకంటే పబ్లిక్ సీజ్-ఫైర్ ని స్టిల్ ఇంకా అంగీకరించలేకపోతుంది. వాళ్ళకి పాకిస్తాన్ ఇటీవల వరుసగా చేస్తున్న మన మీద చేసిన
వల్ల దానివల్ల జరిగిన ప్రాణ హాని కావచ్చు, లేకపోతే విధ్వంసం కావచ్చు, వీటన్నిటిని భారత్ తట్టుకోలేకపోతుంది. భారత ప్రజలు కూడా తట్టుకోలేకపోతున్నారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు ఆగాల్సి వచ్చింది. కానీ కృష్ణుడు ఒక్కసారి ఒక పాయింట్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ప్రధాని మోదీ ఒక మాట చెప్పుకొచ్చారు మొన్న మాట్లాడిన సందర్భంలో, ఇక్కడ ఉగ్రవాదానికి సంబంధించి మీరు కళ్ళం వేసేంత వరకు, ఉగ్రవాదాన్ని మీరు పూర్తిగా మద్దతు ఇవ్వడం ఆపేసినంత వరకు కూడా మేము సింధు నది నీళ్లు విడుదల చేయమంటూ ఖరాఖండిగా చెప్పుకొచ్చింది ఇటు భారత ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆలోచించే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఈ వేడుకలకు మాత్రమే పరిమితి అవకాశం ఉంటుందా? సచిన్ ఇంకో మాట కూడా చెప్పాడు. సేమ్ ఈ మాట చెప్తేనే రక్తం నీళ్లు ఎప్పుడు ఒకటే పారదు, ఒక దగ్గర పారే ప్రసక్తి లేదు అని చెప్పి మాట్లాడారు. అంటే దాని ఉద్దేశం, మీరు రక్తం కావాలనుకుంటే నీళ్లు రావు. రక్తం మీరు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే వాటర్ మీ చేతికి వస్తుంది తప్పితే వేరే పరిస్థితుల్లో వచ్చే సమస్య లేదనేది ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది వ్యవహారం మీద. ఇక ఇప్పుడు వాళ్ళు చాలా ఒత్తిడి కూడా వివిధ దేశాల ద్వారా ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తారు. లేదు మధ్యలో అమెరికాను వాడతారు, బ్రిటన్ వాడుకుంటారు, ఇంకొకరిని వాడుకోవచ్చు. చాలా ఒత్తిడి చేసే ప్రయత్నం చేసిన భారత్ మాత్రం చాలా ముందు నుంచి జరిగిన వ్యవహారంలో చాలా గట్టిగా దీని మీద ఉండబోతుంది. అవసరమైతే పిఓకిని పూర్తిగా మా చేతిలోకి ఇస్తేనే సింధు జలాన్ని నీటిని వదులుతామనే ఒక చర్చ కూడా రావచ్చు. బహుశా ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా జరుగుతున్న కొంత ఇండికేషన్స్ ఇవన్నీ కూడా. అసలు పరిస్థితులు మనకి చూస్తుంటే అర్థమవుతుంది. పిఓకిని ఖచ్చితంగా సాధ్యపడి బహుశా ప్రధాని మోదీ అన్న మాటను ఇక్కడ కోట్ చేయాలేమో కృష్ణమోహన్. ఎందుకంటే ఆయన ఏమన్నారు, ఇటుపై చర్చ జరిగితే ఉగ్రవాదం మీద చర్చ జరగాలి, ఇటుపై చర్చ జరిగితే పిఓక మీద చర్చ జరగాలంటూ 2 పాయింట్స్ ఆయన ఇచ్చేశారు పాకిస్తాన్ కి. ఈ 2 విషయాల మీదనే ఇక చర్చ జరగబోతుంది. ఆ దిశగానే ముందుకు వెళ్లాల్సిన నేపథ్యం తప్పితే వేరే ఆల్టర్నేటివ్ పాకిస్తాన్ కి లేదు. మనకు కూడా ఇది ఒకవేళ సింధు జలాల్ని వదలాలి అనే ఒక అంచనాకి వస్తే పిఓకి పూర్తిగా కూడా భారతదేశానికి హ్యాండ్అవుట్ చేసిన తర్వాతనే సింధు జలాల్ని వదులుతామనే ఒక చర్చ కూడా జరగబోతుంది. ఆ దిశగానే రాబోయే రోజుల్లో కూడా మన మధ్య జౌతుపరమైన ఒప్పందాల్లో కూడా ఆ దిశగా ఆ డిమాండ్లే రాబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్ కృష్ణ, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు డిస్కషన్స్కి సంబంధించి. ఎందుకంటే అంత తీవ్రమైన ఒక బొంబార్డ్మెంట్ సిచ్యువేషన్. ఎందుకనంటే ఎటువంటి ఉత్కంఠ నెలకొంది, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఇటు అధికారులు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మరీ ముఖ్యంగా సామాన్య పౌరుడు వరకు, ప్రధాని నుంచి సామాన్య పౌరుడు వరకు ఒకటే మాట, బట్ నిర్ణయం తీసుకోవాలి. ముందు వేసింది సింధు నది జలాలను నిలిపివేసే అంశమే. ఆ తర్వాత మారిన పరిణామాలు చూసాం. ఇప్పుడు పాకిస్తాన్ మనల్ని వేడుకుంటోంది. మనల్ని వేడుకుంటోంది, మాకు నీళ్ళు ఇవ్వండ్రా బాబోయ్ అంటూ మొత్తుకుంటోంది. ఇటు పాకిస్తాన్కి మనం నీళ్లు వదలాలా? ఇదే ప్రశ్నను మిమ్మల్ని అడగడం జరుగుతోంది. మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీ సమాధానం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మళ్ళీ నేను కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, మొన్న కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఈ తరార్ ఐఎన్బి మినిస్టర్, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ తరార్ ఏమంటాడంటే, సింధు నది జలాలు భారత్ ఎలా ఆపుతుందో చూస్తాం, భారతీయ సత్తా ఏంటో చూస్తాం, ఎలా ఆపగలుగుతుంది, మేము న్యాయంగా మేమే నెగ్గుతాం, ఇవంటూ చెప్పుకొచ్చాడు. అంటే కోఆర్డినేషన్ మిస్ అవుతుందో, వాళ్ళకే పడటం లేదనుకోవాలి ఇక్కడ. అంటే బేసిక్ గా మినిస్టర్లు మాట్లాడడానికో లేకపోతే అక్కడ ప్రధాని మాట్లాడడానికో చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. అది దాన్ని మాట్లాడిన దాన్ని బట్టి వ్యవహారాలు పూర్తిగా జరిగిపోయే పరిస్థితి ఉండదు. కాకపోతే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది అంటే ఇవన్నీ ముందుగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు కదా. పెద్ద ఈ 2 దేశాల మధ్య జరుగుతున్న వాటర్ నిలుపుదల అనేది దీని మీద చాలా ఇష్యూస్ జరుగుతాయి. రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, పాకిస్తాన్ చాలా చాలా గ్రీన్కి వెళ్ళొచ్చు, కోట్లకు వెళ్ళొచ్చు, ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు, దానికి సంబంధించిన వ్యవహారాలు చాలా ఉంటాయి. కానీ భారత్ అంత స్పీడ్ గా ఈ నిర్ణయం తీసుకోగలిగింది అంటే ఎక్కడైతే మనకి ఆ పట్టు ఉంటేనే కదా నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే మనం అవాస్తవాలు అవుతాం తర్వాత. అటువంటి పరిస్థితులే ఉంటాయి. ఇప్పుడు భారత్ ఆ నిర్ణయం తీసుకునింది అంటే చాలా ఆలోచించి దీని వెనకాల ఏమి పరిణామాలు జరగకపోతే ఫర్దర్ గా ఎటువంటి ఒత్తిడి మన మీద వస్తుంది, ఏ దేశాల నుంచి ఒత్తిడి రావచ్చు, తర్వాత ఏమి జరగబోతుంది అనే అంశాలన్నిటి మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. అటువంటి చర్చ జరుగుతున్నప్పుడు దాని గురించి ఆలోచించకుండా భారత్ ఈ నిర్ణయం తీసుకోవాలి. వీటన్నిటినీ ఊహించి ఇవి పలాంది జరగబోతుంది, పలాంది వస్తుంది అన్ని కూడా ఊహించి, అంటే మామూలుగా ఒక సైన్యం ఆ వస్తువులు 2 దేశాల మధ్య
వారు జరుగుతున్నప్పుడు ఒక దేశానికి ఒక వ్యూహం ఉంటుంది, ఇంకో దేశానికి ఇంకొక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహాన్ని ఎవరికి వాళ్ళు చాలా పక్కా ప్రణాళికతోనే అమలు చేస్తారు. బేసిక్ గా ఎవరు యుద్ధాన్ని అంటే నేరుగా వెళ్ళిపోయి నువ్వు కాల్చు నేను కాల్చుకుంటే అనేది ఉండదు. అట్లా జరగదు యుద్ధం.